ఒరే బావా, చిన్ని అనే టీవీలో ఇంతోనే కొత్త ఛానల్ వస్తుంది చూసావా? బావా దొంక తిరుగుడొద్దు, అర్థమయ్యేటట్టు చెప్పు. ఏం లేదు బావా, మొన్న పెళ్లి పందిట్లో ఇంతుని చూశాడు. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సరే ఏదో వెళ్ళాడు కదా అనుకుంటే అక్కడ అడగకుండానే 2500 రూపాయలు ఇచ్చాడు. ఇదంతా చూస్తుంటే మన వాడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడేమోనని డౌట్ గా ఉంది బావా. డౌట్ పడి మదన పడే బదులు సూటిగా చిన్నీని అడగొచ్చు కదరా. చిన్నిని ఏదడిగినా ఏమీ చెప్పడు బావా, అన్నీ మనసులోనే పెట్టుకుంటాడు. బావా ఏంటి నాకు తెలియకుండా ఏదో సెటప్ పెట్టినట్టున్నావు? ఆ మొక్క నేను నిన్నడగాలి. అయితే పద ఎవరో తేల్చేద్దాం. ఏమిటి అలా చూస్తున్నారు? ఇలాంటి షేప్ ఎక్కడ చూడలేదు కదా. అవునవును, పశువుల ఆసుపత్రులు తప్ప ఇంకెక్కడా చూడలేదు. దరిద్రుడా, ఆ టవర్ ఏంట్రా అక్కడ దాకా చుట్టావు? అలా అనకండి బాబు, సిగ్గేస్తుంది. వీడేంటి ఇలా తయారయ్యాడు? వీడిని అసలు ఒరే అనాలో ఒసే అనాలో కూడా అర్థం కావట్లేదు. వీడి బాడీలో హార్మోన్స్ రోజు రోజుకి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చేంజ్ అవుతున్నామో నా డౌట్. ఇక లాభం లేదు, దీన్ని అర్జెంట్ గా డాక్టర్ సమరం చేత టెస్ట్ చేయించాలి. అవును, లేకపోతే ఊర్లో వాళ్ళందరికీ మన శీలం మీద డౌట్ వస్తుంది. చిన్న వచ్చినట్టాడు, తలుపుతి. రాత్రి వర్షానికి తలుపులు నీరుక్కుపోయినట్టున్నాయి. చిన్ని వాళ్ళ ఇల్లు ఇదే ఇల్లంటే ఇల్లు లాంటి బంగ్లా అన్నమాట. రండి రండి, లోపలికి రండి. మీరు చిన్ని ఫ్రెండ్స్ కదూ? అవును, మొదటిసారి దేవతలా మా బంగ్లాలో అడుగు పెట్టారు. ముందుగా కబురు చేస్తే కారు పంపించుకోవడం కదా. కుక్క ఇక్కడ. ఏమీ కంగారు పడక్కర్లేదు, ఇంట్లో అన్ని అరిచే కుక్కలే గానీ కరిచే కుక్కలు ఏమీ లేవు. ఈ బంగ్లాలో మొత్తం 27 కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలంటే చిన్ని చాలా ఇష్టం అండి. మీరు రండి, కూర్చోండి. కాన్పూర్ చైర్, రండి రండి. అమ్మయ్యా, మొన్నే 2 డాబర్మాన్ డాగ్స్ అన్నమాట. అవి అరిచి అంటే చెవులు చిల్లులు పడిపోతాయి. ఆ కుక్కేంటి ఒక మాదిరిగా మురుగుతోంది? అదేం డాగ్? ఇది ఏ జాతి కుక్కో మాకే అర్థం కావటం లేదమ్మా. చిన్ని లేడా? చిన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తా. మీకు ఒక్క పోసినట్టుంది, ఏసీ ఆన్ చేయమంటారా? నోరు ముగినా, పవర్ కట్టే ఉంటే ఏసీ ఎలా వేస్తా? ఆహా, బంగాళా అంతా సెంట్రల్ ఏసీ పెట్టించాం. పవర్ వచ్చిందనుకోండి కాశ్మీర్ లో ఉన్నట్టుంటుంది. జస్ట్ మినిట్, కుక్కలు కట్టేసి వస్తా. ఇంకెంతసేపు చేయాలి ఓవర్ యాక్షన్? చిన్ని రావడానికి లేట్ అవుతుందా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాడు కదా, వచ్చేస్తుంటాడు. చిన్ని చాలా బాగా పాడతాడు కదా. అవును, పాటల పాట అతనికి జస్ట్ హాబీ. చిన్ని 7-8 కంపెనీలకు ఓనర్ని, చెప్పేదాకా ఎవరికి తెలీదు. ఇప్పుడు వీడు చెప్పేదాకా మాకు తెలీదు. ఉండండి, సెల్ఫోన్ లో ట్రై చేస్తాను, దొరుకుతాడేమో. హలో, బ్రాంచ్ ఆఫీసా? ఎండి గారు ఉన్నారా? హెడ్ ఆఫీస్ కి వెళ్ళారా? సరే, హెడ్ ఆఫీస్ కి నేను ట్రై చేస్తాను. హలో లత, నేను బాలుని. ఎండి గారు ఉన్నారా? ఆహా, ఇవ్వు. హలో చిన్ని, ఏంటి 2 కోట్ల రూపాయల బిజినెస్ డీల్ చేస్తున్నావా? సరే, అవి ఎప్పుడు ఉండేవే గానీ ఇందు ఇక్కడికి వచ్చి నీకోసం వెయిట్ చేస్తుంది. త్వరగా వచ్చి వెంటనే బయలుదేరు. అలాగే. చిన్ని బయలుదేరిపోయాడు. మీరు చిన్ని దగ్గర ఆడిటరా? ఆడిటరే కాదు, పర్సనల్ సెక్రటరీ, పిఆర్ఓ అన్ని నేనే. నేను మేనేజర్ని. నేను స్టెనోని. ఇల్లు చాలా పెద్దదనుకుంటాను. అవును, 24 రూమ్స్, 12 ఏసీ, 8 నాన్ ఏసీ, 4 ఆర్డినరీ, టోటల్ 24. ఏమైంది? పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది, స్లిప్ అయితే నీళ్ళలో పడతారు. అవును, వెరైటీగా ఉంటదని నట్టింట్లోనే స్విమ్మింగ్ పూల్ కట్టించాడు చిన్ని. స్విమ్మింగ్ పూల్ లో కాలు కడకూడదురా. ఎవర్రా కాదు? ఎవరా స్విమ్మింగ్ పూల్ స్నానం చేసేది? నేనండి, మీ ఇంట్లో పనిచేసే పని పిల్లని. బుద్ధుందా నీకు? ముందు బయటికి రా. అయ్య బాబా, వచ్చేస్తా. వాళ్ళు కోపడతారేంటి? కసురుకోకండి.
వెళ్ళిపోయిందండి. ఆ వెళ్ళిపోయింది. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను బిల్డప్ల మీద బిల్డప్లు ఇచ్చేస్తున్నారు. ఏమా అసలు ఇప్పుడు నువ్వు ఇక్కడ రండి రండి కోటేశ్వరరావు గారు. ఇందు ఈయన క్వార్టర్ కోటేశ్వరరావుని. అదే కోటేశ్వరరావుని. ఈ స్విమ్మింగ్ పూల్ కట్టించింది ఈయనే. చిన్నలాగా బాగా డబ్బున్న మనిషి. ఈ ఏరియాలో పెద్ద డిష్ పెట్టించాడు. పొద్దున కోటరు, మధ్యాహ్నం కోటరు, సాయంత్రం కోటరు. అదే క్వార్టర్ కు వెళ్ళి కేబుల్ కనెక్షన్ ఇస్తుంటారు. గాంధీ గారు అంటారు చిన్నికి తల్లైనా తండ్రైనా ఈయనే పాపం. నార్మల్ రేహా. హలో. హలో ఏంటమ్మా హలో. మన ఇద్దరు ఇప్పుడు ఏమైనా టెలిఫోన్ లో మాట్లాడుకుంటున్నావా? ఇప్పుడు మత్తులో ఉన్నది ఎవరో తేలిపోవాలి. నువ్వు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూసావా? నేను ఎలా చూడగలండి? నాకు కళ్ళు కనిపించవు. అడుగో మాటలోనే చిన్ని వచ్చాడు. హాయ్. హలో, ఎంతసేపు అయింది వచ్చి? కబుర్ చేస్తే నేనే వచ్చేవాడిగా. నా వల్ల మీకెందుకండి ఇబ్బంది? సారీ చిన్ని, నా కోసం మీ బిజినెస్ పనులన్నీ ఆపేసి వచ్చినట్టున్నారు. బిజినెస్ ఎవరు చెప్పారు? ఇంకెవరో మీ మిత్రరత్నాలు. వారు మీ ఆడిటర్ అంట, మీరు మీ మేనేజర్ అంట, ఈ ఎదవేమో మీ స్టెనో అంట. అన్నట్టు ఇందాక మీతో వారు సెల్లార్లో మాట్లాడారు, వినపడలేదా? సెల్లా? 1 minute బాబు ఆడిటర్ గారు, ఒకసారి మీ చెయ్యొద్దండి. ఇదే వారి మొబైల్ ఫోన్ అంట. ఇది ఒక పెద్ద భవంత్ అంట. అందులో మేనేజర్ గారు ఒకసారి మీరు తీయండి. ఇది అధునాతనమైనటువంటి స్విమ్మింగ్ పూల్ అంట. సారీ ఇందు, వీళ్ళు చెప్పిందంత అబద్ధం. ఇదిగో నారాయణ. నిక్కర్. అదేనయ్యా నిక్కర్ నారాయణ. ఆ. కొద్ది నుంచి సందులు తిప్పిస్తున్నావు. ఇంకా నా వల్ల కాదయ్యా. నిజం చెప్పు, నీకు అసలు అడ్రస్ తెలుసా తెలీదా? తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఈ సిటీలో కొన్ని వేల మందికి అడ్రస్లు చెప్పాను. నన్ను తెలుసా అని అడుగుతావా? కూర్చో. వద్దులే, ఇలా కూర్చోబెట్టి ఒక పిచ్చాసుపత్రి పంపించావు. అది కాదు దాసు, జస్ట్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కోసాం అనుకో. రైట్ కొట్టి కదా, డైరెక్ట్ గా నీ పెక్ కోసి జైలుకి వెళ్ళిపోతావు. ఓహో, జైలు అడ్రస్ కావాలా నీకు? అది వెరీ సింపుల్ అయ్యా. ఇలా రైట్ కోసి లెఫ్ట్ తిరిగా అనుకో. నారాయణ, ఆ ఫిగర్ చూడు, ఫస్ట్ క్లాస్ గా ఉంది. బ్యాక్ నుంచి చూస్తే ఎంత బ్యూటీగా ఉంది, ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగా. ఏ కాలేజ్ లో చదువుతున్నారు? గౌతమి కాలేజ్. ఈ రక్తం మన మాధవ్ దీక్షిత్తులో లేడు. ఉండటం ఏంట్రా ఆడే. ఈ అలాకోలానికి మనం మాధురి అని పిలిచేవాళ్ళం. వీడు నిజంగానే మాధురిలో మారిపోయినట్టున్నాడు. పద క్లోజప్ లో చూద్దాం. అదా ఏయ్, నిన్న శ్రావణ శుక్రవారం కదా, నువ్వు పూజ ఎలా చేసావు? నేను మాత్రం 30 మంది ముత్తైదువులు పిలిచి పూజ గ్రాండ్ గా చేసుకున్నాను. ఒరే మాధవ, మనకు సైట్ కొట్టడానికి వెనక నుంచి చుంచు విధాలు వస్తున్నారు. అటు చూడకు. నీలో ఏదో చిన్ని మార్పులు వస్తున్నాయి అనుకున్నాం కానీ ఇలా పరిపూర్ణమైన మార్పులు వస్తాయని కల్లా కూడా అనుకోలేదురా. ఏ మిస్టర్, లేడీస్ ముందు ఏమిటా వల్గర్ మాటలు? నీకు అక్క చెల్లెలు లేరా? నువ్వేంటా? ఎరా ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా? ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని నన్ను గట్టిగా కౌగులించుకుని మీద కాలేసుకుని మరీ పడుకునేవాడు. ఇగో ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదురా. ఏం బాలేదు కదూ. ఆ, ఒక్క నిమిషం ఉండు. అక్క, విజయశాంతి అక్క. ఆ, ఏంట్రా లక్క స్లో మోషన్ లో వస్తుంది. చూడక్క, ఈ మగ వెధవులు అల్లరి చేస్తారు. ఈ విజయశాంతి ఏరియాలో ఈవిటీజింగ్ అంతం చేయడమేరా నా ఆశయం. మీలాంటి ఎదవల్ని మక్కెలేరు కదన్ని పోలీసు లాకప్ లో వేయడం వేరా నా కర్తవ్యం. ఏయ్! ఇదే సాధినట్టు ఎంత పర్సనాలిటీ వేసుకొని. బాయ్. ఏంటి బస్సు ఎక్కుతావా? ఒక్కడి పీకుద్ది.